ప్రధాని మోదీ వరుస సమావేశాలు పాకిస్తాన్కు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. అసలు భారత్ ఏం చేయబోతుంది, అటాక్ ఎలా ప్లాన్ చేస్తుందని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇవాళ కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. దేశంలోని భద్రతా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 48 గంటల వ్యవధిలోనే వీరిద్దరూ రెండవసారి భేటీ అయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పాక్ గజగజ వణికిపోతుంది. ప్రధాని మోదీ గత 4 రోజుల నుంచి త్రివిధ దళాధిపతులతో, ముఖ్య అధికారులతో సమావేశం అవుతూనే ఉన్నారు. ఇక నిన్న రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. ఈలోపు ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేయడం, భారీ యుద్ధ నౌకను భారత్ కు పంపించడంతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతుంది. ఇక పహల్గామ్ దాడి జరిగిన వెంటనే దెబ్బకు దెబ్బ తీస్తామని ప్రధాని మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆ వార్నింగ్ మేరకు యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. ప్రధాని మోదీ వరుస సమావేశాలు చూస్తుంటే కౌంటర్ చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి వర్గాలతో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా భేటీ అయ్యారు. ఇంకోవైపు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడిగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని పాక్ సైన్యం టెన్షన్ పడుతుంది. వరుసగా ప్రధాని మోదీ వరుస సమావేశాలతో పాక్ ముచ్చెమటలు పడుతున్నాయి. 4 రోజుల నుంచి త్రివిధ దళాల అధికారులతో భేటీ అవుతున్నారు మోదీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రతిరోజు కూడా ఎన్ఎస్ఏ దోవల్ ప్రధాని మోదీ తోటి వరుసగా కలుస్తూ ఉన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా తీరం వెంట ఇటు పంజాబ్ సముద్ర తీరం వెంట కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసి వెంట కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్న దానిపైన కూడా ఆయన పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే యోచనలోనే ప్రస్తుతం భారత్ ఇక 4 రోజుల నుంచి కూడా త్రివిధ దళాల అధికారులతో మోదీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. 48 గంటల వ్యవధిలోనే అజిత్ దోవల్తో రెండోసారి భేటీ అయ్యారు. అలాగే ఇవాళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మరోసారి భేటీ అయ్యారు మోదీ. దేశంలోని భద్రతా పరిస్థితులు, అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుగుతున్నాయి. 48 గంటల వ్యవధిలోనే అజిత్ దోవల్తో రెండోసారి చర్చలో పాల్గొన్నారు మోదీ. సిఎస్లతో కూడా భేటీ అవుతున్నారు. నిన్న రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం భద్రతా అధికారులతో ఆయన భేటీ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై, అలాగే దేశంలోని భద్రత పైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇక భారత్ ఎలా అటాక్ చేస్తుందా అని మరోవైపు పాకిస్తాన్ కు టెన్షన్ మొదలైంది. ఇక వరుసగా భేటీలు జరుగుతున్నాయి. మోదీ వరుసగా సమావేశాలతో పాక్ ముచ్చమటలు పడుతున్నాయని చెప్పొచ్చు. వరుసగా 4 రోజులుగా ఆయన భేటీలు జరుగుతున్నాయి. 4 రోజుల నుంచి కూడా త్రివిధ దళాల అధికారులతో మోదీ చర్చలు జరుపుతూ ఉన్నారు. అలాగే మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రేపు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గోపి. అయితే ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై దాడి చేయడానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా ప్రస్తుతం భారత్ అన్వేషిస్తుంది. దాడి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలన్న దానిపైన ప్రభుత్వ ఎన్నిక అధికారులకే పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. ఎయిర్ మార్షల్స్ కి సంబంధించి కావచ్చు, నేవీ అధికారులకు కూడా పూర్తిగా స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. పంజాబ్ పాక్ సరిహద్దులో ఉన్న సముద్ర జలాల పైన కూడా పూర్తిగా నియంత్రణ అయితే ఇప్పటికే భారత్ తీసుకోవడం జరిగింది. అయితే కేవలం ఎల్ఓసి వెంట ఉన్న యొక్క పరిస్థితుల పైన ఉంటాయి. అంటే పాకిస్తాన్ ఇండియా బార్డరు, అదేవిధంగా అంతర్జాతీయ బార్డర్ లో మాత్రమే పాకిస్తాన్ పూర్తిగా బలగాల మోహరింపు జరిగిన నేపథ్యంలో భారత్ లో ఉన్న సాధారణ పౌరులకు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలను అయితే చేపడుతుంది. దీనికి సంబంధించి కూడా మధ్య ఆసియాలో ఒక వైమానిక స్థావరాన్ని కూడా భారత్ అక్కడి నుంచి వైమానిక దాడులు చేసే దిశగా ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టయితే మనకు కీలక సమాచారం అందిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా భారత్ తో ఉన్న వైర్యానికి తూర్పు సరిహద్దులో ఉన్న ఈ యొక్క ఎల్ఓసి వెంట కాశ్మీరు, పంజాబ్, రాజస్థాన్ ఈ సరిహద్దుల వెంటనే పాకిస్తాన్
బలగాల మోహరింపు ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ కి సంబంధించిన పశ్చిమ ఉత్తర సరిహద్దుల వెంట పెద్దగా పాకిస్తాన్ బలగాల మోహరింపు ఉండదు కాబట్టి అక్కడికి నుంచి వైమానిక దాడులు కేవలం ఉగ్ర స్థావరాలపైనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడితే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా పూర్తిగా మట్టుమార్చొచ్చు అనేది కూడా భారత్ వ్యూహంగా అయితే మనకు ప్రస్తుతం కనపడుతుంది. అయితే 2009 తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే రన్వే ఉందో దానికి సంబంధించి కూడా ఎవరు కూడా యూజ్ చేయకపోవడంతో దాన్ని భారత్ పాక్ పైన దాడికి ఉపయోగించే విధంగా అయితే పూర్తిగా వ్యూహరచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతోటి ఎప్పటికప్పుడు కూడా సమావేశమవుతూ దేశంలో తీసుకోవాల్సిన చర్యలు, సాధారణ పౌరులను రక్షించాల్సిన అంశాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. గత 4 రోజులకు కూడా ఆయన బిజీగానే గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా పూర్తిగా ఆయన సైనికులకే పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ త్రివిధ దళాధిపతులకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే పూర్తి ఫ్రీడమ్ ఇచ్చిన నేపథ్యంలో అజిత్ దోవల్తో మాత్రమే ఆయన ప్రతినిత్యం కూడా కొంత సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాధిపతులు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు అజిత్ దోవల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మాక్ డ్రిల్స్ రేపు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో యుద్ధం అనివార్యం అనేది మాత్రం భారత పౌరులకు మానసికంగా అయితే ఒక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. గోపి, అంటే రేపు జరగబోయే మాక్ డ్రిల్స్ కూడా అంటే అన్ని ఎట్ ఏ టైం ఒకే దగ్గర జరగబోతున్నాయి, అంటే ఒకేసారి జరగబోతున్నాయి, లేదా కేటగిరీస్ వైజ్ గా జరిగే అవకాశం ఉంది? ఆయా రాష్ట్రాలకు అంటే 244 జిల్లాలకు సంబంధించి పూర్తిగా అధికారులతోటి అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాలతోటి అయితే మాట్లాడడం జరిగింది. ఇటు పోలీసు, పారామిలిటరీ, తర్వాత ఏదైతే అగ్నిమాపక దళము, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు ఎక్కడైతే రాష్ట్రాల వారీగా కూడా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశారో అటువంటి రాష్ట్రాల్లో అంటే ప్రధానంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాదు, వైజాగ్ ను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆయా ప్లేసెస్ లో మాక్ డ్రిల్ చేస్తూ ప్రజలను కొంత అప్రమత్తం చేస్తారు. యుద్ధం ఒకవేళ అనివార్యమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ అయితే విడుదలైన పరిస్థితి ఉంది. థాంక్యూ గోపి.